స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వరద బాధితులకు ఇంకా ప్రభుత్వం అందని సాయం. దీంతో పరిహారం కోసం వరద బాధితులు రోడ్డెక్కారు. దానిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర రెడ్డి తెలుసుకుందాం. సురేంద్ర చెప్పండి. సో డ్రోన్లు వాడారు, సో పరిహారం చెల్లించేశాము అంటూ బాకాలు ఊదిన టీడీపీ నాయకులు ప్రస్తుతం ఏం సమాధానం చెప్తారు? రోడ్లపైకి వచ్చిన వీళ్ళకి సమాధానం చెప్పేది ఎవరు? ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్స్ ఏంటి? ఎస్ఆర్ అంటే పరిహారం ప్రకటించినప్పటికీ ఇంకా ఎవరికి అందించలేదు రాష్ట్ర ప్రభుత్వం. కేవలం దానికి జీవో మాత్రమే ఇచ్చిన పరిస్థితి. పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ అయితే ములిగిందో దానికి 25,000 గ్రౌండ్ ఫ్లోర్కి 25,000 ఇస్తాము, ఫస్ట్ ఫ్లోర్కి 10,000 ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. ప్రతి వాహనానికి కూడా మేము లెక్క కడతాము, ఎవరైతే వరదలో నష్టపోయారో వాళ్ళకి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం చెప్పిన మాట. కానీ వాస్తవానికి ఇంకా ఎనిమినేషనే పూర్తి కాలేదు. ఎవరైతే నిజంగా వరద బాధితున్నారో వాళ్ళెవరూ కూడా ఎనిమినేషన్లో వాళ్ళ లెక్కల్లో లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న కొమ్మరిపాలెం ప్రాంతంలో వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎక్కిన పరిస్థితి. కృష్ణ ఉప్పొంగడంతో పూర్తిగా వీళ్ళని నీట మునిగాయి. దాదాపు వందల సంఖ్యలో మేము నిరాశ్రయులమయ్యాము. 3 రోజుల పాటు ఫ్లైఓవర్ కింద బతికిన పరిస్థితి. కనీసం మంచినీళ్ళు కానీ వాటర్ ఆహారం కానీ లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు ఎన్యూమరేషన్కి వచ్చేటప్పటికి మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మా ఇల్లు మునగలేదంటూ వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. అయితే వరద వచ్చిన ప్రదేశంలో వరద వచ్చిన సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి పర్యటించారు, ఎమ్మెల్యే పర్యటించారు, అధికారులు పర్యటించారు. ఆ లెక్కలు ఏమైపోయాయి అంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మాకు నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి. 3 రోజుల పాటు నీళ్లలో నాని తర్వాత 10 రోజుల తర్వాత నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆ నష్టపరిహారం కోసం మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి అయితే ఈ విజయవాడ ప్రజలకు వచ్చిందని చెప్పొచ్చు. ఆందోళన చేస్తున్న ప్రజలపై ఇక్కడ ఉన్న పోలీసులు కూడా నిన్న లాఠీచార్జ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 గంటల పాటు నేషనల్ హైవేని నిర్బంధించి వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఆర్భాటంగా లెక్కలు ప్రకటించినప్పటికీ ఎవరైతే నిజంగా వరద బాధితున్నారో వాళ్ళకు మాత్రం న్యాయం చేయట్లేదని వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. కొమ్మరిపాలెం ప్రాంతంలో కృష్ణ ఉప్పొంగడంతో దాదాపు భవానీపురం ఈ ప్రాంతం అంతా కూడా నేట మునిగింది. మనం చూసాము, విజువల్స్లో ఉన్నాయి. డ్రోన్ షాట్స్ కూడా అధికారులు తీసుకున్నారు, ప్రభుత్వం తీసుకుంది, ఆర్భాటంగా ప్రకటించింది. కానీ వరద సాయం అందించేటప్పటికి మాత్రం వీళ్ళెవరు కూడా లెక్కల్లో లేరు, రెడ్ జోన్లో లేరంటూ అధికారులు చేతులు దులుపుకునే పనిచేస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలంతా కూడా నిన్న రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం కూడా ఈరోజు తీవ్ర దుమారానికి అయితే లేపుతుంది. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే మేము నిజంగా నష్టపోయాము కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలంటూ వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఆర్భాటాలు లెక్కలు చెబుతుంది తప్ప నిజమైన వరద బాధితులు ఎవరున్నారో వాళ్ళకి మాత్రం సాయం అందించడం మాత్రం పూర్తి విఫలమైందనే చెప్పాలి. వీళ్ళు ఈరోజు సాయంత్రం వరకు కుమ్మరిపాలెం ప్రాంతం నుండి ప్రజలంతా కూడా సాయంత్రం వరకు ప్రభుత్వానికి అల్టిమేటం విడుదల చేశారు. సాయంత్రం లోపు కనుక సమస్యను పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తాము, లాఠీచార్జ్ చేసినా మమ్మల్ని జైలుకి పంపించినా వెనక్కి తగ్గేది లేదంటూ కూడా వాళ్ళు ప్రభుత్వానికి హెచ్చరికలు అయితే ఇచ్చారు. హరి. ఓకే సురేంద్ర.